ఈ యథార్థత దేవునికిని మనకును ఒక చక్కని వారధిగా పనిచేసింది. ఎందుకంటే విశ్వాసులుగా ఉండాలి అంటే ఈ లోకములో దేవుని మందిరములో నాటబడి దేవుని యొక్క వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఆ వాక్యమును విశ్వసించి వినుట వలన విశ్వాసము కలుగును అన్నటువంటి దాన్ని బట్టి మన విశ్వాసమును అభివృద్ధి చేసుకుంటూ ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము సంపాదించాలి. ఆ జీవితమే యథార్థమైనటువంటి జీవితం. మరి దాన్ని మనము యథార్థత అని అనవచ్చు. ఎందుకంటే ఈ యథార్థతే మనలను దేవునికి సమీపస్తులుగా చేసేటువంటిది. కనుక యథార్థమైనటువంటి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు దేవుని దృష్టిలో ఉంటారు. దేవుడు వారి పక్షాన ఒక చక్కని సంరక్షణను, ఒక చక్కని ఆలోచనను కలిగి ఉండడమే కాకుండా వారి యొక్క తలంపులను, ఆలోచనలన్నిటిని కూడా నెరవేరుస్తూ వారి ఆశలను తీరుస్తూ వారిని ఈ భూమి మీద తన యొక్క సాక్షులుగాను, తన యొక్క దూతలుగాను దేవుడు వారిని ప్రత్యేకపరుచుకుంటాడు. కనుక ఈ లోకమునందు నా విశ్వాసమును కనబరచాలి అంటే యథార్థత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన యోబును మనము ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే, యోబు దేవునికి చాలా ఇష్టడుగా ఉన్నాడు. యోబు దేవుని పట్ల ఒక మంచి మనస్సును కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అదే కాదు, దేవుడు యోబు అంతటి యథార్థవంతుడు నేను ఇక ఎవరిని చూడలేదంటాడు. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 2వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును. ఎంత మంచి స్టేట్మెంట్ దేవుడైన యెహోవా యోబు గురించి ఇస్తున్నాడో చూడండి. నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు. అతడు యథార్థవంతుడు. కనుక దేవుని దృష్టిలో మరి మనము ఉండాలి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము యథార్థత కలిగి ఉండాలి. ఈ యథార్థతను మనము ఎంతగా కాపాడుకుంటామో, దానిని ఎంతగా ప్రదర్శిస్తామో మనము అంతగా దేవునికి సమీపస్తులమవుతాం. దేవుని దృష్టిలో ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యమును పొందుకోగలుగుతాం. నా సేవకుడైన యోబు యథార్థవంతుడని చెప్పుచున్న మాట ఈరోజు క్రైస్తవ లోకములో, క్రైస్తవ చరిత్రలో దేవుని దాకొద్దు ఏ దైవజనుడైనా నీ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడా? చచ్చిపోయినాక ఇచ్చే సాక్ష్యాలు కాదు,
ముఖస్తుతి చేసే సాక్ష్యాలు కాదు. ఒక దైవజనునిగా, ఒక విశ్వాసిగా నీవు ఒక సంఘములో ఉంటున్నప్పుడు, నీ జీవిత యాత్రలో అనేక కార్యాలు జరుగుతున్నప్పుడు, అట్టి కార్యక్రమాలలో ఒక దైవజనుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలడా? ప్రశ్నించుకో, సరిచేసుకో. ఈ రోజైనా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి నిన్ను నీవు తగ్గించుకొని ఒక యథార్థతను సంపాదించుకొని యథార్థమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నట్లయితే నీ విశ్వాసము అనేక మంది చూడగలుగుతారు. నీ విశ్వాసపు శక్తిని నీ ప్రక్కనున్న వారు పొందుకోగలుగుతారు. అలాంటి యథార్థత నీవు కలిగున్నంత కాలం నీవు ఎక్కడ కూడా తలదించుకొనవు, నీవెక్కడ కూడా ఇబ్బంది పడవు. యోబు యొక్క జీవితంలో ఉన్న యథార్థతను పోగొట్టాలని తన భార్య యోబును ఎంతగానో రెచ్చగొట్టింది. ఈ 2వ అధ్యాయం 9వ వచనములో చూచినట్లయితే, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాల, మాటలాడుటకు నట్లు నీవు మాటలాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవించు తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయముందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు, నోటి మాటతోనైనను తన యథార్థతను వదులుకోలేదు. దయచేసి గమనించండి, ఈ లోకము మనలను, మన యథార్థతను పాడు చేయుటకు ఎంతో కంకణము కట్టుకుని ఉంటుంది. నీ యథార్థతను ప్రశ్నిస్తుంది, నీ యథార్థతను శంకించింది. నీ యథార్థత నుండి నువ్వు వైదొలిగేటట్లు ఎదుగో నీ ప్రక్కనున్న వారే, నీతో ఉన్నవారే నిన్ను హేళన చేస్తూ, అవమానపరుస్తూ, దూషిస్తూ, నిన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉన్నప్పటికీ నీ విశ్వాసము గొప్పదైనప్పుడు, నీ విశ్వాసము బలమైనదైనప్పుడు నీవు ఆ యథార్థత నుంచి ఏమాత్రము కూడా తప్పించుకొనలేవు. నీ యథార్థతను విడిచిపెట్టలేవని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నా. అలాగే యోబు గ్రంథము 12వ అధ్యాయములో 4వ వచనములో చూచినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 12వ అధ్యాయము 4వ వచనం, నా స్నేహితునికి ఆశాస్పదముగా నుండవలసి వచ్చెను, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. గమనించండి, అపహాస్యాస్పదముగా అనగా నేను అనేక మందికి హేళనగా ఉన్నప్పటికీ, అనేక మంది
నన్ను చూచి వారు మాట్లాడుచున్న మాటలకు నా యథార్థతను నేను కాపాడుకొనుటకై నన్ను నేను బలపరుచుకున్నాను. ఎందుకంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే నేను నా విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. నా విశ్వాసములో నిలకడగుండాలి అంటే ఇదిగో నా యథార్థతను నేను ఏమాత్రము కూడా వదిలిపెట్టకూడదు. నా యథార్థతను నేను గట్టిగా పట్టుకున్నంత కాలము నా విశ్వాసములో నేను బలముగా నిలవబడినట్లు, ఆ విశ్వాసము నన్ను ఒక చక్కని స్థితిలోనికి తీసుకుని వస్తుందని నేను గ్రహించి ఉన్నాను. అలాగే మరి యోబు గ్రంథం 27వ అధ్యాయములో చూచినట్లయితే 27వ అధ్యాయం 5వ వచనములో, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. మరణమగు వరకు నా ప్రియ సహోదరి సహోదరుడా, మన మరణం ఎప్పుడు వచ్చిద్దో మనకు తెలియదు, మన చివరి దినం ఎప్పుడో తెలియదు. కానీ ఎదుగో మరణమగు వరకు నీ యథార్థతను నీవు గట్టిగా పట్టుకున్నట్లయితే నీ విశ్వాసమును కాపాడుకొనగలుగుతావు. అపోస్తులైన పౌలు గారు అంటారు, నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు తుదముట్టించి తిని, నా మరణము వరకు నా యథార్థతను నేను విడిచిపెట్టలేదు. ఈరోజు నా జీవితంలో దేవుని వైపు చూస్తూ దేవుని శక్తిని పొంది ఆయన యొక్క పిలుపు వరకు మన యథార్థతను మనము గట్టిగా పట్టుకొనవలేను. నేనెంత మాత్రమును యథార్థతను విడువను అన్న రీతిగా ఆ యథార్థతను విడువక దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. అలాగే మరి యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనములో చూస్తే, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. కనుక మన యొక్క యథార్థతను మనము కలిగి ఉండడం దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం అని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనములో చూచినట్లయితే, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. గమనించండి, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. యథార్థంగా మనమున్నంత కాలము మనము ఎక్కడ కూడా బానిసలము కాము, ఎక్కడ కూడా బందీలు కాము, ఎక్కడ కూడా వ్యసనాలకు మరి లొంగిపోము. ఆ యథార్థత మనలను విమోచించును. అయితే విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. విశ్వాసఘాతకులు అనే మాటను మీరు గమనించండి. ఈరోజు అనేక మంది విశ్వాసులుగా ఉండలేక విశ్వాసఘాతకులుగా తయారవుతున్నటువంటి ఈ దుర్దినములలో దేవుని యందు విశ్వాసం ఉంచి
ఆయనను స్తుతించి ఆయన ఆరాధించేటువంటి మీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, అలాగే 19వ వచనం చూస్తే, యథార్థమైన నీతి జీవదాయకము, దుష్ట క్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. అలాగే 20వ వచనములో కూడా చూచినట్లయితే, మరి 19:20వ వచనము, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ఎంత మంచి మాట! యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమన్న మాటను బట్టి, ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్న రీతిగా నీవు నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది యథార్థత, హానెస్ట్. ఈ యథార్థతను ఎవరైతే కలిగి ఉంటారో అట్టి బిడ్డలు దేవునికి ఇష్టలని గ్రహించి అట్టి యథార్థతలో మరి నిలవబడి ప్రభు కొరకై ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.